హాయ్ అండి, మీ స్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. చాలామంది పిల్లలు అన్ని రకాల వెజిటేబుల్ని ఇష్టపడరు. పిల్లల కోసం సపరేట్గా కర్రీ చేయాల్సిన అవసరం లేకుండా, మార్నింగ్ ఏ హడావిడి లేకుండా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా 5 నిమిషాలలో ఈ లంచ్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేసేయచ్చు. స్వీట్ కార్న్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగానే నేను ఇక్కడ నార్మల్ రైస్ అయినా తీసుకోండి, బాస్మతి రైస్ అయినా తీసుకోండి, మీరు ఏ రైస్ అయినా తీసుకొని రైస్ని చక్కగా 2 టైమ్ ఫ్రెష్గా వాష్ చేసి అన్నాన్ని వండి వార్చేసి పొడి పొడిగా చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం అన్నం పొడి పొడిగానే తీసుకొని వార్చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్షి కడాయిలో జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర చిటపడలారిన తర్వాత వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసేసుకొని, ఇలా ఆనియన్ సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ ఇందులో వేసేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో మంచి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మనం ఒక క్యారెట్ని కూడా వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని క్యారెట్ కూడా చక్కగా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ వరకు ఫ్రెష్గా స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్ పచ్చివి కాబట్టి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక 10 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. మనం ఉడకబెట్టి తీసుకోలేం కాబట్టి పచ్చివే కాబట్టి 10 నిమిషాలలో మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా మనం చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేస్తే క్యారెట్ అండ్ ఆనియను, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ అన్ని చక్కగా కుక్ అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు స్వీట్ కార్న్ చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆ ముక్కలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఒకసారి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలా అంతా స్వీట్ కార్న్ ముక్కలకి అంతా పట్టే విధంగా చక్కగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. రైస్ని వేసుకునేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒకసారి చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ చూడండి, మీకు ఇంకేమైనా పడుతుంది అనిపిస్తే వేసుకోండి. నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇలా చక్కగా మనం ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ని మనం ఇందులో పిండేసుకోవాలి. ఈ లెమన్ పిండడం వల్ల రైస్ అనేది డబల్ టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఈ రైస్ అయితే నచ్చుతుంది. చేసుకోవడం ఎంత సింపుల్లో చూడండి. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్కి ఈ విధంగా సింపుల్గా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రైస్ రెసిపీని. పిల్లలకి ఆఫీస్ వెళ్ళే వారికి, పిల్లల లంచ్ బాక్స్కి మనకు తినాలనిపించినప్పుడు తొందరగా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.